షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుడు తన కృపచేత మనల్ని క్షేమంగా నడిపించి మరొక రోజును చూసే కృపనిచ్చినందుకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం వినిచిన మీరు వింటమట్టుకి కాకుండా ఈ యొక్క యూట్యూబ్లో షేర్ చేయబడుతున్న ఆ లింక్ను ఓపెన్ చేసి దాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా చేయటం ద్వారా దానిని అనేక మందికి మీరు చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా షేర్ చేసి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. 147వ దావీదు కీర్తన 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయును, అలా ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులో సమాధానము కలుగుజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. తృప్తి అనగా అన్నీ కలిగిన స్థితి అని మనకు తెలుసు. తృప్తి అంటే ఏంటండి? అన్నీ కలిగిన స్థితి. లేమి అంటే ఏమీ లేకపోవటం. దానికి గురించి పెద్ద చెప్పవలసిన లేదు కదా, మనకు తెలిసిన విషయం ఇది. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట చూస్తే కనుక మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును అంటే శారీరకంగా లేకపోతే భౌతికంగా ఆలోచిస్తే కనుక ఇక్కడ తృప్తి అంటే తినుటకు మంచి ఆహారం ఉండి, ఉంటాకి మంచి గృహం ఉండి, కట్టుకుంటూ వస్త్రములు ఉండి, లేకపోతే మనం ప్రయాణాలు చేయడానికి మంచి వెహికల్స్ ఉండి, ఇది అనుకుంటాం తృప్తి అంటేనే. అయితే ఇక్కడ ఈ యొక్క మాటలో ఈ మాటను చెప్తూనే పై మాట చూడండి: నీ సరిహద్దులో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అయితే ఇవన్నీ ఉన్నవాడికి భౌతికంగా తింటకు ఆహారము, కట్టుకున్నట్టుకు వస్త్రము, ఉంటకు మంచి గృహము, మంచి వెహికల్స్, మంచి ఉద్యోగం, ఇవన్నీ ఉన్నవాడికి సమాధానం ఉంటుందండి. మరి అందరికీ సమాధానం ఉంటుందా? సమాధానం లేని స్థితి అందరికీ ఉంది. ఎంతోమంది ధనవంతులకు, ఎంతోమంది కోటీశ్వరులకు సమాధానం లేని స్థితి. అయితే ఇక్కడ ఈ తృప్తికి సమాధానానికి ఇక్కడ చిన్న లింక్ ఉందని మనము గమనించాలి. ఏంటంటే నీ సరిహద్దులో సమాధానము కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. అంటే ఇక్కడ సమాధానం అనేది, తృప్తి అనేది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే కనుక ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుని కలిగి ఉండడం అంటే హృదయంలో పాపం లేకపోవడమే. దేవుని కలిగి ఉండడం అంటే నెమ్మది, సమాధానము కలిగి ఉండటమే. అటువంటి వారికి ఆ తృప్తి, అది దేవుడిచ్చిన తృప్తి, సమాధానము వలన వచ్చిన తృప్తి, అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మనం భౌతికంగా కాకుండా ఈ యొక్క ఆత్మీయంగా ఆలోచిస్తే కనుక తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ఆ యొక్క సమాధానము, ఆ యొక్క శాంతి, ఆ యొక్క నెమ్మది, ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనం పొందలేనివి. ఈ సమాధానం అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనం పొందలేము. ఇది కేవలం సమాధానకర్త అయిన మన తండ్రి అయిన దేవుడు ఆయనను స్తుతించడం ద్వారా, మన హృదయమును ఆయన కర్పించడం ద్వారా, హృదయంలో ఉన్న పాపమును తొలగించుకోవడం ద్వారా, దాని నుండి మనము నెమ్మదిని పొందుకున్న ద్వారా మాత్రమే ఈ సమాధానం మనము పొందుకోగలము. ఈ యొక్క యెషయా గ్రంథము 60:17 ఆ రెండో భాగంలో చూస్తే కనుక యెషయా గ్రంథము 60:17 రెండో భాగం: సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇక్కడ చూడండి, సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఎవరు చెప్తున్న మాట? తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట. సమాధానం మనకు అధికారం అంట. అంటే సమాధానము మన మీద పెత్తనం చేయాలి, నీతి మన మీద విచారణ చేయాలి. అంతకంటే ఇంకా భాగ్యం ఏంటండి? మరి రెండు కూడా ఇప్పుడు మన మీద అధికారం చేస్తూ ఉంటే మనిషి అన్నవాడు ఎవరైనా పాపం చేస్తాడా? ఎవరైనా యొక్క లోకంలో కలిసిపోతాడండి? లేనే లేదు. కాబట్టి అంటే సమాధానానికి, నీతికి మనము లోబడితే కనుక, సమాధాన స్థితిలో మనం ఉంటే కనుక, ఈ యొక్క నీతిని ఆయుధంగా ధరించుకుంటే కనుక, నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవిస్తూ ఉంటే కనుక అదే అసలైన అదే అసలైన తృప్తి అనే విషయం మనం గ్రహించాలి. ఆ సమాధానం అనేది మనం కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే. అన్నీ కలిగి ఉండి కూడా అది లేకపోతే మరి ఎంత వ్యర్థమే కదండి. కాబట్టి ప్రియులారా, ఇదే విధంగా 29వ కీర్తన 11వ చూస్తే కనుక యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు ఆయనే. కాబట్టి మనకు సమాధానం ఇచ్చేది ఆయనే. ఆ సమాధానం ద్వారానే మనము తృప్తిని పొందుకుంటాము. ఈ లోకానుసారంగా భౌతికంగా ఎన్ని ఉన్నా కూడా మనకి ఏదో ఒక లోటు, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక నెమ్మది లేని స్థితి. కానీ
మనం దేవుని సన్నిధితో అంటు కట్టబడి ఆయనతో అంటు కట్టబడి ఆయన నామంతో మనం ప్రయాణిస్తూ ఉంటే గనక ఆయన యొక్క ఆజ్ఞలానుసారముగా ఆ యొక్క క్రమం అనుసరించి మనం నడుస్తూ కనుక మన జీవితంలో ఎంతో తృప్తి, ఎంతో సమాధానం, ఎంతో శాంతి, సమాధానం. కాబట్టి ఈరోజు తండ్రి దేవుడు చెప్పిన మాట, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, అనగా సమాధానం ఇచ్చేవాడు ఆయనే, శాంతినిచ్చేవాడు ఆయనే. కాబట్టి అటు రీతిగా దేవుని యొక్క నామమునకు ఘనతనిస్తూ ఆయన యొక్క ఆజ్ఞల క్రమం చొప్పున మనందరము నడిచి తృప్తిని, సమాధానమును, శాంతిని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు నాయన. మాకు శాంతినిచ్చేవారు మీరే, సమాధానం ఇచ్చేవారు మీరే, తృప్తిపరచేవారు మీరే నాయన. మీరే తండ్రి ప్రభు సమస్తమును మాకు దయచేవారు. ఆ యొక్క మర్మమును ఈరోజు ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం వినిచిన బిడ్డల్లో ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో నాయన, ఆ యొక్క సమాధానమును, శాంతిని తృప్తిపరచండి ప్రభువా. ఈ లోకంలో మేము ఎన్ని కలిగి ఉన్నా ఆ యొక్క సమాధానం లేని స్థితిని మేము ఊహించుకోలేము ప్రభువా. సమాధానం ఇచ్చేవారు మీరే, సమాధానకర్త మీరే కనుక ఆ యొక్క శాంతిని, సమాధానం, నెమ్మదిని మా గృహాల్లో నైనా నెమ్మదిని, శాంతిని దయచేయమని నన్ను మా యొక్క కుటుంబంలోనూ, సంఘ పరిచయం అందరినీ కాచి కాపాడమని, ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాల్లో ఒక సమాధానము కలిగజేసి ఆత్మలో బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.